ఒక చిన్న పట్టణంలో రితిక్ అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. రితిక్ చాలా చిలిపి. ఒకరోజు అతనికి జలుబొచ్చింది. రితిక్ అమ్మ అతన్ని దగ్గర్లో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. క్లినిక్లోకి వెళ్ళగానే డాక్టర్ నవ్వుతూ, "ఏమైంది రితిక్, ఎందుకొచ్చావ్?" అని అడిగింది. రితిక్ చిన్నగా దగ్గుతూ, "డాక్టర్గారు, నాకు జలుబొచ్చింది" అన్నాడు. డాక్టర్ స్టెథిస్కోప్తో రితిక్ని చెక్ చేసి, "చిన్న ఇంజెక్షన్ వేస్తే వెంటనే బాగుపడతావు" అని చెప్పింది. ఇంజెక్షన్ అన్న మాట వినగానే రితిక్ భయపడి కుర్చీనుంచి లేచి, "డాక్టర్గారూ, ఇంజెక్షన్ వద్దు, టాబ్లెట్ ఇవ్వండి, లేదంటే సిరప్ ఇవ్వండి, లేదంటే చాక్లెట్ ఇచ్చినా సరే" అన్నాడు. డాక్టర్ నవ్వుతూ, "చాక్లెట్తో జలుబు పోదురా" అంది. అప్పుడే నర్స్ ఇంజెక్షన్ తీసుకుని లోపలికొచ్చింది. అది చూసిన వెంటనే రితిక్ కళ్ళు బిగిగా మూసుకొని పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. "అయ్యో, అయ్యో, చాలా నొప్పిగా ఉంది!" డాక్టర్ ఆశ్చర్యంగా, "అయ్యో రితిక్, ఇంకా ఇంజెక్షన్ వెయ్యలేదు కదా" అంది. అప్పుడు రితిక్ నెమ్మదిగా ఒక కన్ను తెరిచి, "అబ్బో, ఇంకా వెయ్యలేదా? అయితే నేను ముందుగానే ప్రాక్టీస్ చేస్తున్నాను డాక్టర్గారు" అన్నాడు. అది విని డాక్టర్, నర్స్, రితిక్ అమ్మ అందరూ పెద్దగా నవ్వేశారు.